ఒక నిశ్శబ్ద గ్రామానికి అంచున పొగమంచుతో కప్పబడిన అడవిలో ఓ పురాతన వృక్షం నిలిచి ఉంది. దీని వక్రమైన కొమ్మలు ఆకాశాన్ని తాకేలా చాపరించి ఉన్నాయి. రాత్రి సమయాల్లో ఈ చెట్టు నుండి ఎవరినో పిలుస్తున్నట్లుగా మర్మమైన గొంతులు వినిపిస్తాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేరు. కాని ఒక చిన్నవాడు తప్ప. ఒకసారి సాయంత్రం సమయంలో లియో అనే ధైర్యవంతుడు ఆ చెట్టు ముందు నిలిచాడు. భయంతో అతని గుండె జారిపోతున్నా కుతూహలం ఎక్కువగా ఉండింది. అతను చెట్టు తొడుని తాకబోతుండగా ఆ మర్మమైన గొంతులు ఒక్కసారిగా మానవీయమైన స్వరాలుగా మారాయి. చెట్టు మెల్లగా చప్పుడొస్తూ, ఎవరయ్యా నా నిద్రను భంగం చేస్తున్నది అని దాని లోపలి స్వరం మార్మోగింది. లియో కాస్త వెనక్కి తగ్గాడు. నేను నిన్ను తెలుసుకోవాలనుకున్నాను అని అతను మృదువుగా చెప్పాడు. చెట్టు నెమ్మదిగా ఊపిరి పీల్చినట్లు అల్లలాడింది. ఎప్పటి కాలంలో నేను ఈ అడవికి రక్షకుడిని. కానీ ఓ శాపం నన్ను ఇలా చెట్టుగా మార్చింది. ఒక పవిత్ర హృదయం మాత్రమే నన్ను ఈ శాపం నుండి విముక్తం చేయగలదు. లియో లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. నేను ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. చెట్టు యొక్క ఆత్మ పురాతన మంత్రాన్ని మృదువుగా జపించసాగింది. లియో ఆ మాటలను పునరావృతం చేయగానే అడవి కంపించసాగింది. ఒక ప్రకాశవంతమైన కాంతి చెట్టు నుండి వ్యాపించింది. చెట్టు యొక్క వక్రమైన కొమ్మలు సరళంగా మారాయి. చీకటి పొగమంచు మాయమైపోయింది. చెట్టు నుండి విడిపడిన ఆత్మలు శాంతితో మాయమయ్యాయి.